పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అగ్నికీలల మృతికేలి. సో నిన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం ఏమైతే ఉందో దారుణం అని చెప్పుకోవచ్చు. సుమారు 19 మందికి పైగా సజీవ దహనం అయితే అయ్యారు. సో దానికి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. కర్నూలు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ని ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన, బైక్ను ఈడ్చుకుపోవడంతోనే చెలరేగిన మంటలు. సో ఈ కారణానికి మొత్తం బస్సు బైక్ని ఢీకొట్టి దాన్ని ఈడ్చుకుపోవడమే ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. సో అదే కారణంగానే బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. నిలువున తగలబడిపోయిన బస్సు. ఆ సమయంలో 2 డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు తెలుస్తుంది. సో స్వల్ప గాయాలతో బయటపడ్డ 27 మంది, ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి. సో ప్రమాదంపై ప్రధాని అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కూడా వెల్లడి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే ప్రమాదంలో సుమారు 19 మందికి పైగా బస్సులోనే సజీవ దహనమైన ఒక దారుణం అని చెప్పొచ్చు. సో విలపిస్తున్న మృతుల యొక్క తల్లిదండ్రులని కూడా మనం ఇమేజ్లో చూసుకోవచ్చు. సో వీడియో కాల్తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు. సో అలాగే రిజిస్ట్రేషన్ వేరే రాష్ట్రంలో జరిగితే కానీ అవి తిరిగేది మరొక రాష్ట్రంలో అంటూ కూడా ఈ ఘటన తర్వాతే బయటపడింది. సో తేరుకునే లోపే కాలిపోయారు. సో నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోయారు అనడానికి కూడా ఇది చాలా దారుణమని అనిపిస్తుంది. బెర్తుల మధ్య దయానీయ స్థితిలో మృతదేహాలు, బిడ్డను హత్తుకొని బూడిదైన ఒక తల్లి, మరుభూమిని తలపించిన ప్రమాద స్థలం. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు, మృతుల్లో కొంతమంది. మృతుల్లో 6 తెలంగాణ వారు, వారిలో తల్లి కుమార్తెలు. సో తల్లి కుమార్తెలు ఇమేజ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏపీ వాసులు 6 మృతి, అందులో ఒకే కుటుంబానికి చెందిన 4. ఇక సాక్షిలో కూడా బస్సు ప్రమాదానికి సంబంధించిన ఒక అంశమే కనిపిస్తుంది. 19 ప్రాణాలు అగ్గిపాలు. సో ఇమేజ్లో చూసుకోవచ్చు, బస్సు ఏ రేంజ్లో కాలిపోయింది అనడానికి కూడా. గుండెల్ని పిండే మహా విషాదం. సో ఇందాక చూసుకున్నాం, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు అని కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మృతి చెందిన రమేష్ కుటుంబం ఒక ఫైల్ ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. బస్సు ప్రమాదంలో ఓ కుటుంబం సజీవ దహనం, స్నేహితుడి కుటుంబంతో కలిసి విహారయాత్ర, తిరుగు ప్రయాణంలో మృత్యు ఒడిలోకి చేరిన కుటుంబం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన గాథ. నాన్న వెళ్ళొస్తానంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిన కొడుకు, పండుగకు వచ్చి తల్లి కొడుకు మృతి, గమ్యం చేరక ముందే తల్లి కూతులు విషాదం. సో కాలిపోతున్నాం కాపాడండి, దహనం అవుతున్న బస్సులో నుంచి ఆర్తనాదాలు ఇవి. సో మొదట డ్రైవరే అందరినీ అప్రమత్తం చేసి ఉంటే బాగుండేది అంటూ కూడా అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ప్రమాద సమయంలో ఆ దారుణం జరిగేటప్పుడు మంటలు ఎగిసి పడుతున్నప్పుడు అక్కడ చూసిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కొన్ని దయానీయ కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎన్ని ఉల్లంఘనలు, ప్రమాదానికి గురైన బస్సుపై 16 ఈ చలాన్లు కూడా ఇప్పటి వరకు నమోదైనట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా ఈ ఏడాది మార్చ్ 31తో ముగిసిన ఫిట్నెస్ గడువు. సో బస్సుకి సంబంధించిన ఫిట్నెస్ గడువు ఏదైతే ఉందో ఈ ఏడాది మార్చ్ 31నే ముగిసిపోయింది అంటూ కూడా అధికారులు అయితే వెల్లడించారు. సో మార్చ్ 31 అంటే సో చాలా నెలలు కూడా ఫిట్నెస్ లేకుండా బస్సు నడిచింది అంటూ కూడా ఇక్కడ రుజువు అవుతుంది. సో ఇన్సూరెన్స్ లేదు, పన్ను కూడా కట్టలేదు. సో దూసుకొస్తున్న మృత్యువు, మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2022-23లో 70% యాక్సిడెంట్లు అతివేగం కారణంగానే జరిగాయంటూ కూడా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో ఆ తర్వాత కారణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్. సో ప్రమాదానికి గల కారణాలు అయితే ఇవి ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి అంటూ కూడా అధికారులు అయితే వెల్లడించారు ఒక రిపోర్ట్ ద్వారా. ఇక్కడ చూసుకుంటే మున్సిపాలిటీలకు 2780 కోట్ల నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నిధుల విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 2432 పనులకు ఆమోదం కూడా తెలిపింది. సో కొత్త మున్సిపాలిటీలకు 15 కోట్లు కూడా మంజూరు చేసింది. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు 30 కోట్లు, వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలంటూ కూడా అధికారులకు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు బద్దలు కొడదాం, బీహార్లో మళ్ళీ మాదే విజయం అంటూ కూడా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఇవి. సో ఆయన పర్యటనలో భాగంగా కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ, 2 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. నేరగాళ్ల కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జననాయక్ బిరుదును చోరీ చేయొద్దంటూ కూడా కాంగ్రెస్ కు హితవు పలికారు.
యెస్. ఇక బీఆర్ఎస్ తరపు నుంచి హరీష్ రావు చేసిన కొన్ని కామెంట్స్. సో, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు చేసిన కొన్ని కామెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దమ్ముంటే అశోక్ నగర్‌కు రా. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెప్పి మోసం చేశావు. ఎన్నికల ముందు వాడుకొని, వేడుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వదిలేసావు అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇక బీఆర్ఎస్‌కి సంబంధించి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఫైనల్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ముగిసిన ఫిరాయింపు విచారణ. 4 శాసనసభ్యుల తరపున వాదనలు పూర్తి. బీఆర్ఎస్ లాయర్లు మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు. సో, ఇకపై స్పీకర్ తీసుకునే నిర్ణయం, దీని గురించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే ఇరు పక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠం అయితే నెలకొంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా అగ్నికి ఆహుతి అంటూ బస్సు ప్రమాదానికి సంబంధించిన వార్తని ఇక్కడ కూడా ప్రధానంగా తీసుకున్నారు. సో, ఇందాక చూసాం ఒకే కుటుంబానికి చెందిన 4 అయితే మృత్యువాత పడిన ఘటన. సో, ఆ ఇమేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆనందం ఇదే ఆఖరు. నెల్లూరు మిత్రుల కుటుంబాల్లో చిచ్చు. సో, ఒకే కుటుంబం ఆహుతి, మరొకరు క్షేమం. ప్రయాణం వాయిదానే ప్రాణం తీసింది. మెదక్ రూరల్ మండలం శివాయిపల్లి తల్లి కూతులు మృత్యువాత. పట్టణాలకు భారీగా నిధులు. సో, ఇందాక కూడా చూసుకున్న మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిన ఘటన. సో, 138 మున్సిపాలిటీలు కార్పొరేషన్ అభివృద్ధికి 2780 కోట్ల విడుదల. అరచేతిపై సూసైడ్ నోట్, వైద్యురాలి ఆత్మహత్య. సో, ఒక ఎస్ఐ అత్యాచారానికి తాళలేని ఒక వైద్యురాలైతే అరచేతిలో సూసైడ్ నోట్ రాసుకుని మరి ఆత్మహత్య చేసుకుంది. 5 నెలల్లో 4 సార్లు అత్యాచారం. ఎస్ఐ వరుస వేధింపులను తాళలేక చనిపోతున్నా అంటూ కూడా సూసైడ్ నోట్లో అరచేతిలో రాసిన సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేసింది వైద్యురాలు. గతంలోనే అధికారులకు లేఖ రాసినా పట్టించుకొని వైనం. పోస్టుమార్టం, ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం పోలీస్ అధికారులు ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు కూడా ఆరోపణలు బయటకు వస్తున్నాయి. సో, మహారాష్ట్రలో ఘటన, రాజకీయ దుమారం, ఎస్ఐపై వేటు కూడా పడింది. సో, ఇమేజ్ లో చూసుకోవచ్చు వైద్యురాలిని అత్యాచారం చేసి అలాగే వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైల్ ఫోటో ఇది. గోపాల్ బాద్నే. సో, ఎస్ఐ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మేటి గురుకులాలు, చేటు గురుకులాలు. సో, వంగర గురుకులాల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య. తల్లిదండ్రులకు విద్యార్థులను కలిసే అవకాశం ఇవ్వని సిబ్బంది మనోధైర్యం కోల్పోయి ఘాతుకానికి పాల్పడింది అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. సో, విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సో, గిరిజన బాలికల గురుకులంలో ఎలుకల బెడద. 8 మంది విద్యార్థులను కాలు కొరికిన ఎలుకలు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో, దీన్ని బట్టే చూసుకోవచ్చు ప్రస్తుతం గురుకుల పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. సో, ఇప్పటి వరకు కేవలం పొలిటికల్లోనే ఈ ఎలక్షన్స్‌కి సంబంధించి హోరాహోరీ పోటీ అని కూడా చూసాం. సో, ఇప్పుడు ఫిలిం ఛాంబర్‌లో కూడా ఎన్నికల లొల్లైతే మొదలైంది. సో, గడువు ముగిసిన ఎన్నికలు జరపని కార్యవర్గం, నిరవధిక వాయిదా యత్నం. సో, ఎన్నికలు జరపాలంటూ కూడా మరో వర్గం, ఛాంబర్ స్థలంలో భారీ భవనానికి కూడా కసరత్తు. ఆర్థిక ప్రయోజనాల కోసమే వాయిదా పడుతుంది అంటూ కూడా ఆపోజిట్ వర్గాలైతే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రస్తుతం కార్యవర్గంపై ప్రత్యర్థి వర్గం ఆరోపణ. సో, మంత్రుల దగ్గర కూడా ఇప్పుడు ఈ ఛాంబర్ పంచాయతీ వెళ్ళినట్టు తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి త్వరలోనే ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక వెలుగులో చూసుకుంటే ఒక పార్క్లో జరుగుతున్న పునరుద్ధరణ పనులనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యవేక్షించారు. సో, దానికి సంబంధించిన అప్డేట్ ఇది. అమ్మ ఎట్లున్నారు? కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. సో, హైదరాబాద్లోని ఓ పార్క్లో పనుల పరిశీలన. సో, డైరెక్ట్గా ఆయనే అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేరుగా ఆయనే వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది. సో, నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అని కూడా ఇది చెప్పొచ్చు. చివరి రోజు 23 మంది విత్డ్రా. పోలింగ్ స్లిప్లు అధికారులే ఇస్తారు. ఇతరులు పంచితే కేసులు తప్పనిసరి అంటూ కూడా అధికారులు అయితే వెల్లడించారు. సో, ఇప్పటి వరకు 2.83 కోట్లు, 512 లీటర్ లిక్కర్లు స్వాధీనం. సో, ఎలక్షన్స్ కి సంబంధించిన అదైతే ఇల్లీగల్ మనీ అలాగే లిక్కర్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో భూ ఆక్రమణలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్. సో, నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్. కలెక్టర్ అథెంటికేషన్ రిపోర్ట్లు లేకుండా బోగస్ పత్రాలు అయితే మంజూరు చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాల నమోదు. ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై ఫోకస్. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. సో,
ఎలాంటి భూ కబ్జాలు జరగకుండా మరో ముందడుగు అని కూడా చెప్పుకోవచ్చు ఇది. ఇక్కడ చూసుకుంటే ఇండియా బార్డర్లో చైనా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ బరాక్లు, రాడర్లు, పొజిషన్ల నిర్మాణం శాటిలైట్ ఫోటోలతో వెలుగులోకి. టిబెట్లోని పాంగాంగ్లో సరస్సుకు తూర్పు వైపున నిర్మాణాలు జరుగుతున్న ఒక డ్రోన్ ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియా బార్డర్లో ఉన్న ఒక చైనా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ని మనం ఇమేజ్లో చూసుకోవచ్చు ఇక్కడ. ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.